హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి 500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. ఈ 500 క్వశ్చన్స్ కూడా మనకి 5 పార్ట్స్లో ఈచ్ పార్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. దాదాపుగా 500 క్వశ్చన్స్ అంటే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. సో మీ నుంచి సపోర్ట్ ఉంటేనే మేము ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి ఈ వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నేను ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవగానే వెంటనే ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయాలజీకి సంబంధించి దాదాపుగా 300 MCQస్తో 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆధునిక ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆధునిక ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి ఉంటుంది? ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి పరమాణు సంఖ్య. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకి చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్య అనేది ఆధునిక ఆవర్తన పట్టికకు మనకి ఆధారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆధునిక ఆవర్తన పట్టిక లేదా ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది దేనిపైన ఆధారపడుతుందంటే పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ పైన ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? సో బేకింగ్ సోడానే మనం ఏమంటామంటే వంట సోడా అని కూడా అంటాం. దీని యొక్క రసాయన నామం ఏంటంటే సోడియం బైకార్బోనేట్. దీని యొక్క ఫార్ములా చూడండి, NaHCO3. NaHCO3 సోడియం బైకార్బోనేట్ అంటాం. ఇక్కడ హెచ్ ఉంది కదా, ఫస్ట్ ఏముంది? సోడియం ఉంది. నెక్స్ట్ బై అంటే హెచ్, ఇక్కడ బై అనేది హెచ్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సోడియం బైకార్బోనేట్. ఇక్కడ CO3-2 ఉంటుంది. దీన్నే మనం కార్బోనేట్ అయాన్ అంటాం. ఓకేనా, సోడియం బైకార్బోనేట్. ఓకేనా, బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క రసాయన నామం మనకి సోడియం బైకార్బోనేట్. ఇక్కడ సోడియం కార్బోనేట్ అంటే దీని యొక్క ఫార్ములా Na2CO3. Na2CO3 దీన్ని ఏమంటామంటే వాషింగ్ సోడా అంటాం. వాషింగ్ సోడా అంటాం. దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం. ఓకేనా, సోడియం కార్బోనేట్నేమో వాషింగ్ సోడా అంటాం, సోడియం బైకార్బోనేట్నేమో మనం బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండిట్లో ఏదైనా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? బ్రాస్ ఈజ్ అండ్ అలాయ్ ఆఫ్ విచ్ మెటల్స్? అంటే మనకి ఆప్షన్ బి రాగి మరియు జింకుల యొక్క మిశ్రమం. ఇత్తడి లేదా బ్రాస్ అనేది ఇంగ్లీష్లో బ్రాస్ అంటాం. ఓకేనా, ఒక్కొక్కసారి మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే అడగవచ్చు. బ్రాస్ అనేది ఏ లోహాల మిశ్రమం అని తెలుగులో కూడా అలాగే ఇవ్వచ్చు. ఓకేనా, తెలుగులో కూడా బ్రాస్ అనేది ఇవ్వచ్చు. ఇత్తడి అని అడగకుండా బ్రాస్ అని ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో కూడా మీరు ఫాలో అవ్వాలి. కొన్ని టర్మ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇత్తడి లేదా బ్రాస్ అనేది మనకి రాగి మరియు జింకుల యొక్క మిశ్రమం. ఓకేనా, కాఫర్ జింకుల యొక్క మిశ్రమం ఏంటది? బ్రాస్. లేదా ఇత్తడి అనేది రాగి జింకుల యొక్క మిశ్రమం. సో ఇక్కడ చూడండి, కొన్ని మిశ్రమ లోహాలు ఇచ్చారు, వాటి యొక్క రసాయన మిశ్రమం ఇచ్చారు. ఇక్కడ ఇత్తడి లేదా బ్రాస్ అనేది కాఫర్ మరియు జింకుల యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ కంచు లేదా బ్రాంజ్ అనేది రాగి మరియు తగరం యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ ఉక్కు లేదా స్టీల్ అనేది ఇనుము కార్బన్ యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ తుప్పు పట్టని ఉక్కు లేదా స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇనుము క్రోమియం మరియు నికెల్ యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ షోల్డర్ అనేది సీసం మరియు తగరముల యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ డ్యూరాల్యూమిన్ అనేది అల్యూమినియం రాగి మెగ్నీషియంల యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ జర్మన్ సిల్వర్ అనేది రాగి జింక్ నికెల్ యొక్క మిశ్రమం అవుతుంది. నెక్స్ట్ గన్ మెటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జర్మన్ సిల్వర్ నెక్స్ట్ గన్ మెటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రాగి తగరం జింకుల యొక్క మిశ్రమం మనకి గన్ మెటల్. నెక్స్ట్ నిక్రోమ్ అనేది నికెల్ మరియు క్రోమియం యొక్క మిశ్రమం. పేరులోనే ఉంది, నిక్రోమ్లోనే ఉంది, నికెల్ మరియు క్రోమియం. నెక్స్ట్ ఆల్నికో అల్యూమినియం నికెల్ కోబాల్ట్ అండ్ ఇనుము. ఓకేనా, పేరులోనే ఉంది, అల్యూమినియం నికెల్ కోబాల్ట్ ఆల్నికో. ఓకేనా, ఐరన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, పేరులో లేకుండా ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా, సో ఆల్నికో అనేది అల్యూమినియం నికెల్ కోబాల్ట్ యొక్క మరియు ఐరన్ యొక్క మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య 17 మరియు దాని ద్రవ్యరాశి సంఖ్య 35 అయితే దానిలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి? ఇఫ్ an element has an atomic number of 17 and a mass number of 35, how many neutrons
డస్ ఇట్ హ్యావ్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు, పరమాణు సంఖ్య 17 ఇచ్చారు, పరమాణు సంఖ్య 17. నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య ఎంత అంటే 35, ద్రవ్యరాశి సంఖ్య ఏమో 35 ఇచ్చారు. నెక్స్ట్ పరమాణు సంఖ్య ఎంత ఇచ్చారు, 17 ఇచ్చారు. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి, న్యూట్రాన్ల సంఖ్య కావాలి. ఓకేనా, ఇప్పుడు మనకి న్యూట్రాన్ల సంఖ్య కావాలి. న్యూట్రాన్ల సంఖ్య ఈక్వల్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. అంటే చూడండి ద్రవ్యరాశి నెంబర్ ఎంత మనకి 35, నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఎంత లేదా పరమాణు సంఖ్య ఎంత 17 అంటే మనకి ఎంత వస్తుంది 18 వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి అవుతుంది. ఎప్పుడైనా మీకు పరమాణు సంఖ్య నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య ఇచ్చి న్యూట్రాన్ల సంఖ్యను కనుక కనుక్కోనమంటే మీరు కంపల్సరీ ఎలా చేయాలంటే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ ఆమ్లం కార్ బ్యాటరీలో ఉపయోగపడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్ అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం కార్ బ్యాటరీస్లో యూజ్ చేస్తాం. ఓకేనా, పెద్ద పెద్ద వాహనాల బ్యాటరీస్లో కూడా మనం ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆవర్తన పట్టికలో అడ్డు వరుసల్ని ఏమంటారు? ఆవర్తన పట్టికలో అడ్డు వరుసల్ని మనం ఏమంటామంటే పీరియడ్లు అంటాం. అడ్డు వరుసల్ని పీరియడ్లు అంటాం. అదే నిలువు వరుసల్ని ఏమంటాం అంటే గ్రూపులు అంటాం. నిలువు వరుసల్ని మనం గ్రూపులు అంటాం. ఓకేనా, ఇది ఆవర్తన పట్టిక అనుకోండి, ఇది ఆవర్తన పట్టిక అనుకోండి. సో ఇలా ఉన్న అడ్డు వరుసల్ని మనం ఏమంటామంటే పీరియడ్లు అంటాం, పీరియడ్స్ అంటాం. ఓకేనా, పీరియడ్లు. నెక్స్ట్ నిలువు వరుసలు ఉంటాయి, ఇలా ఇలా నిలువు వరుసలు ఉంటాయి, వాటిని ఏమంటామంటే గ్రూపులు అంటాం. నిలువు వరుసలని మనం గ్రూపులు అంటాం. సో అకార్డింగ్ టు క్వశ్చన్ మన ఆన్సర్ ఏంటి, ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను ఏమంటామంటే మనం పీరియడ్లు అంటాం. ఓకేనా, వాట్ ఆర్ ద హారిజంటల్ రోస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కాల్డ్ పీరియడ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్రై ఐస్ అనేది దేని యొక్క ఘనరూపం? డ్రై ఐస్ ఈజ్ ద సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాట్ అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, మనకి ఫస్ట్ కామన్ నేమ్ ఇచ్చారు, దాని యొక్క కెమికల్ ఫార్ములా ఇచ్చారు. ఫస్ట్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే ఇంతకుముందే చెప్పా, Na2CO3 10H2O. Na2CO3 అనేది మనకి వాషింగ్ సోడా యొక్క రసాయన నామం అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనకి CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా అవుతుంది అంటే 1తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బేకింగ్ సోడా ఇంతకుముందే చెప్పా, NaHCO3. ఓకేనా, సోడియం బైకార్బోనేట్ అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2. CaOCl2 అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 4123 4123 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4123 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ లేదా LPGలో ప్రధానంగా ఉండే వాయువులు ఏవి? వాట్ ఆర్ ద మెయిన్ గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్? ఓకేనా, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ఏ వాయువులు ఉంటాయని అడుగుతున్నాడు. అంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్రోపేన్ అండ్ బ్యూటేన్లు మనకి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్లో ఉంటాయి, LPG గ్యాస్లో ఉంటాయి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. ఎస్, ఇది మనకి కరెక్టే. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి మరియు నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. ఎస్, ఇది మనకి కరెక్టే. ఈ స్టేట్మెంట్ అనేది ఆమ్లాలు అనేది రుచికి పుల్లగా ఉంటాయి. నెక్స్ట్ నీలి లిట్మస్ను ఎలా మారుస్తాయంటే ఎరుపు రంగులోకి మారుస్తాయి, ఎరుపు రంగులోకి మారుస్తాయి. స్టేట్మెంట్ 1 అనేది మనకు కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, క్షారాల గురించి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. మరియు ఎర్ర లిట్మస్ను నీలంగా మారుస్తాయి. ఓకేనా, ఎర్ర లిట్మస్ను నీలంగా మారుస్తాయి. ఇక్కడ ఆమ్లాలేమో రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలేమో చేదుగా ఉంటాయి. ఇక్కడ ఆమ్లాలేమో నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి, నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. అదే క్షారాల విషయానికి వచ్చినప్పుడు ఎర్ర లిట్మస్ను మనకి నీలంగా మారుస్తాయి, ఆపోజిట్ అనమాట. ఓకే, సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేవి ఏవి?
పరమాణు యొక్క కేంద్రకంలో ఉండేవి ఏవి? వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ యాన్ యాటమ్ అంటే మనకి ఇదంతా ఒక యాటమ్ అనుకోండి, దాని మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది, అంటే న్యూక్లియస్ ఉంటుంది. దాని మధ్య భాగంలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్లోనేమో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది న్యూక్లియస్ మనకి. సో ఇక్కడ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. న్యూక్లియస్ బయట మనకి ఏముంటాయంటే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఓకేనా, ప్రోటాన్లు న్యూట్రాన్లు మనకి కేంద్రకంలో ఉంటాయి లేదా న్యూక్లియస్లో ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి బయట. ఓకేనా, దాని చుట్టూ బయట ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయంటే న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోబర్ గ్యాస్లోని ప్రధాన వాయువు ఏది? గోబర్ గ్యాస్ని మనం ఏమంటాం? బయోగ్యాస్ అని కూడా అంటాం. గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్లోని ప్రధాన వాయువు ఏది? వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఇన్ గోబర్ గ్యాస్ ఆర్ బయోగ్యాస్? కరెక్ట్ ఆప్షన్ సి మీథేన్. అంటే గోబర్ గ్యాస్లో ఎక్కువగా మనకి ఏముంటుందంటే మీథేన్ అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా FBO ఎగ్జామ్లో కూడా అడిగాడు, ఏపీఎస్సీ FBO ఎగ్జామ్లో కూడా అడిగాడు ఈ క్వశ్చన్. మనకి గోబర్ గ్యాస్లో ఏవేవి ఉంటాయని అడిగాడు, ఏ వాయువులు ఉంటాయని అడిగాడు. అంటే చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నెక్స్ట్ N2 గ్యాస్ ఉంటుంది, H2 గ్యాస్ ఉంటుంది, నెక్స్ట్ H2S గ్యాస్ కూడా ఉంటుంది. ఓకేనా, H2S గ్యాస్ కూడా ఉంటుంది. సో మేజర్గా ఎవరు ఉంటారు అంటే మీథేన్ అనేది 50 to 75% ఉంటుంది. మేజర్గా 50 to 75% ఎవరు ఉంటారంటే మీథేన్ ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, తర్వాత N2 ఉంటుంది, తర్వాత H2 ఉంటుంది, తర్వాత H2S ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అన్నిటి గురించి కూడా అడగవచ్చు. ఓకేనా, మేజర్గా ఏముంటుందంటే మీథేన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్కహాల్లో ఉండే ప్రమేయ సమూహం ఏది? ఆల్కహాల్లో ఉండే ప్రమేయ సమూహం అంటే మనం ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్ అంటాం. విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్కహాల్స్? ఓకేనా, అంటే మనకి చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్స్లో CHO ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది లేదా ప్రమేయ సమూహం అంటాం దాన్ని. నెక్స్ట్ ఆల్కహాల్స్లో హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఆల్కహాల్స్లో హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కీటోన్స్లో C డబల్ బాండ్ ఉంటుంది. అన్నిటిని గుర్తుపెట్టుకోండి, దేన్నైనా అడగవచ్చు. ఆల్డిహైడ్స్లోనేమో CHO ఉంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్లోనేమో మనకి COH ఉంటుంది, నెక్స్ట్ హైడ్రాక్సిల్ అంటే ఆల్కహాల్స్లోనేమో OH ఉంటుంది, కీటోన్స్లోనేమో మనకి C డబల్ బాండ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు క్వశ్చన్, మనకి క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు? ఆల్కహాల్లో ప్రమేయ సమూహం ఏది అంటున్నాడు. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హైడ్రాక్సిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇనుము తుప్పు పట్టడం అనేది మనకి ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్య అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇనుము తుప్పు పట్టే రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఐరన్ అనేది మనకి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో తేమ సమక్షంలో లేదా నీటి సమక్షంలో రియాక్షన్ జరిపి మనకి Fe2O3ని ఏర్పరుస్తుంది. ఓకేనా, దీన్నే రస్ట్ అంటాం. దీన్నే రస్ట్ లేదా తుప్పు అంటాం. దీన్ని ఏమంటామంటే రస్ట్ లేదా తుప్పు అంటాం. Fe2O3ని మనం రస్ట్ లేదా తుప్పు అంటాం. ఓకేనా, ఒక్కొక్కసారి రస్ట్ లేదా తుప్పు యొక్క రసాయన ఫార్ములా అని కూడా అడగవచ్చు. ఓకేనా, రస్ట్ లేదా తుప్పు యొక్క రసాయన ఫార్ములా అంటే Fe2O3 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఐరన్ అనేది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో నీటి సమక్షంలో చర్య జరిపి మనకి Fe2O3 లేదా తుప్పుని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ Fe అనేదేమో ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఐరన్ అనేది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, O2 ఏమో రిడక్షన్ చర్యలో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇనుము తుప్పు పడడాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్య అని చెప్పొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతకు కారణమయ్యే లవణాలు ఏవి? నీటి యొక్క శాశ్వత కాఠిన్యతకు కారణమయ్యే లవణాలు ఏవంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్లు. కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్లు అంటే ఇక్కడ చూడండి, CaCl2, MgCl2, నెక్స్ట్ CaSO4, నెక్స్ట్ MgSO4. ఇవి కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క సల్ఫేట్లు మరియు క్లోరైడ్లు. ఇవే మనకి నీటి యొక్క శాశ్వత కాఠిన్యతకు కారణమవుతాయి. విచ్ సాల్ట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? అంటే మనకి కాల్షియం మెగ్నీషియం యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫైట్లు. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది విద్యుత్తుకు మంచి వాహకం అయిన అలోహం? కింది వాటిలో ఏది
విద్యుత్కు మంచి వాహకం అయినటువంటి అలోహం అంటే కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. ఈ గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క రూపాంతరం ఓకేనా, కార్బన్ యొక్క అల్లోట్రోప్ అంటాం. సో ఇది అలోహం, ఇదేంటంటే అలోహం, లోహం కాదు అలోహం. ఇది దేనికోసం ఉపయోగిస్తారంటే విద్యుత్ వాహకంగా ఉపయోగిస్తారు, మంచి విద్యుత్ వాహకంగా ఉపయోగిస్తారు. అంటే ఇది అలోహం అయినప్పటికీ కూడా దీనికి విద్యుత్ వాహకత అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. అంటే గ్రాఫైట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక ద్రావణం యొక్క pH విలువ 7 కంటే తక్కువగా ఉంటే ఆ ద్రావణం, ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ 7 దెన్ ద సొల్యూషన్ ఈజ్ అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి చూడండి ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎప్పుడైతే pH అనేది 7 ఉంటుందో దాన్ని తటస్థ ద్రావణం అంటాం. ఎప్పుడైతే pH అనేది 7 ఉంటుందో దాన్ని తటస్థ ద్రావణం లేదా న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. ఎప్పుడైతే pH అనేది 7 కంటే తక్కువగా ఉంటుందో అప్పుడు దాన్ని యాసిడ్ లేదా ఆమ్ల ద్రావణం అంటాం, ఎసిడిక్ సొల్యూషన్ లేదా ఆమ్ల ద్రావణం అంటాం. ఎప్పుడైతే pH అనేది 7 కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని క్షార ద్రావణం లేదా ఆల్కలైన్ సొల్యూషన్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు, pH విలువ 7 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం, ఆమ్లయుత ద్రావణం లేదా ఎసిడిక్ సొల్యూషన్ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. వజ్రం అత్యంత కఠినమైన సహజ పదార్థం. ఎస్, మనందరికీ తెలిసింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, గ్రాఫైట్ మృదువుగా మరియు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్. గ్రాఫైట్ అనేది మృదువుగా ఉంటుంది మరియు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. రెండు కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సహజ రబ్బర్ యొక్క మోనోమర్ ఏది? ఇక్కడ చూడండి, ఇది న్యాచురల్ రబ్బర్ యొక్క పాలిమర్ ఓకేనా, ఇది న్యాచురల్ రబ్బర్ యొక్క పాలిమర్ అవుతుంది. ఈ ఫార్ములా చూడండి, ఇక్కడ ఇది న్యాచురల్ రబ్బర్, ఇదంతా కూడా మనకి న్యాచురల్ రబ్బర్ ఓకేనా. న్యాచురల్ రబ్బర్ యొక్క లేదా సహజ రబ్బర్ యొక్క మోనోమర్ ఏది అంటున్నాడు ఓకేనా. సో మోనోమర్ అంటే సింగిల్ మాలిక్యూల్, మోనోమర్ అంటే సింగిల్ మాలిక్యూల్ లేదా M1 అనుకోండి. సో ఇలాంటివి n నెంబర్ ఆఫ్ కలిసి మనకి ఒక పాలిమర్ ఫామ్ అవుతుంది. ఇలాంటివి ఒక n నెంబర్ ఆఫ్ కలిసి ఒక పాలిమర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఐసోప్రీన్ యూనిట్స్ కలిసి మనకి న్యాచురల్ రబ్బర్ అనేది ఫామ్ అవుతుంది అనుకోండి. సో ఇందులో మోనోమర్ ఏంటి అంటే ఐసోప్రీన్, మోనోమర్ అంటే ఐసోప్రీన్. సహజ రబ్బర్లో మనకు ఉన్నటువంటి మోనోమర్ ఏంటంటే ఐసోప్రీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మోనోమర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ అంటే ఐసోప్రీన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఫస్ట్ ఏం ఇచ్చారు, మిశ్రమ లోహం లేదా అల్లాయ్ ఇచ్చారు. తర్వాత దాని యొక్క మెయిన్ యూజ్ ఇచ్చారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, వంట పాత్రలు తయారు చేయడానికి మరియు శస్త్రచికిత్సా పరికరాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం ఓకేనా, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇత్తడి అనేది లేదా బ్రాస్ అనేది పాత్రలు తయారు చేయడానికి, నెక్స్ట్ అలంకరణ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తాం, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరాల్యూమిన్ అనేది మనం దేనికోసం ఉపయోగిస్తామంటే విమాన విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ షోల్డర్ అనేది దేనికి, ఎలక్ట్రానిక్ భాగాలను అతికించడానికి ఉపయోగిస్తాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 2, 3, 1, 4, 2, 3, 1, 4 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సబ్బుల తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? సబ్బులను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సోప్స్ కాల్డ్? అంటే మనం ఏమంటామంటే సఫోనిఫికేషన్ అంటాము. సబ్బులని తయారు చేసే ప్రక్రియను ఏమంటామంటే సఫోనిఫికేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సబ్బులను తయారు చేసే ప్రక్రియను మనం ఏమంటామంటే సఫోనిఫికేషన్ అంటాం. ఇక్కడ చూడండి, ట్రైగ్లిజరైడ్స్ అనే రసాయన పదార్థాలు మనకి 3 moles ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకి గ్లిజరాల్ వస్తుంది, నెక్స్ట్ సోప్ అనేది వస్తుంది ఓకేనా. ట్రైగ్లిజరైడ్లు అనేవి పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకి సోప్ అనేది తయారవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో సోప్ని ఎలా తయారు చేస్తాడని కూడా అడగొచ్చు. అంటే ట్రైగ్లిజరైడ్లను పొటాషియం హైడ్రాక్సైడ్తో హీట్ చేసినప్పుడు మనకి సోప్ అనేది ఫామ్ అవుతుంది. బై ప్రోడక్ట్గా గ్లిజరాల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయువులు ఏవి? మనందరికీ తెలుసు, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ నైట్రోజన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఫ్యాక్టరీల నుంచి మరియు వాహనాల యొక్క పొగ నుంచి రిలీజ్ అవుతుంది. అంటే వాహనాల యొక్క పొల్యూషన్ నుంచి నైట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ NO2 మరియు SO2 అనేవి మనకి
యాసిడ్ రెయిన్కి కారణం అవుతాయి, ఆమ్ల వర్షాలకు కారణం అవుతాయి. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే మనకి వాహనాల నుంచి మరియు ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన తర్వాత వాతావరణంలో కలిసి అక్కడ ఉన్నటువంటి మేఘాల్లోని వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి NO2 ఏమో HNO3గా మారుతుంది, అంటే నైట్రిక్ ఆమ్లంగా మారుతుంది. నెక్స్ట్ SO2 ఏమో H2SO4గా మారుతుంది, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. అలా మారిన తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం వస్తుందో ఈ యాసిడ్స్ కూడా ఆ వర్షంతో పాటు భూమిపైన పడతాయి. అలాంటి వర్షాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ రెయిన్ లేదా ఆమ్ల వర్షం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది అత్యధిక చర్యాశీలత గల లోహం? కింది వాటిలో ఏది అత్యధిక చర్యాశీలత గల లోహం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్? అంటే పొటాషియం. పొటాషియం అనేది మోస్ట్ రియాక్టివిటీని కలిగినటువంటి మెటల్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐసోటోపులు అంటే ఏమిటి? ఐసోటోపులు అంటే ఏమిటంటే మనకి ఒకే పరమాణు సంఖ్య ఉండి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగినటువంటి పరమాణువుల్ని మనం ఏమంటామంటే ఐసోటోపులు అంటాం. ఒకే పరమాణు సంఖ్య ఉండి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కనుక ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఐసోటోపులు అంటాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 1. ఓకేనా? ఇక్కడ ఇవి ప్రోటియం కానివ్వండి, డ్యూటీరియం కానివ్వండి, నెక్స్ట్ ట్రిటియం కానివ్వండి, ఇవి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. ఇక్కడ పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద్రవ్యరాశి సంఖ్య అనేది 1, 2, 3 అంటే వేరువేరుగా ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా హైడ్రోజన్కి సంబంధించినవి. పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, కానీ ఒక ద్రవ్యరాశి సంఖ్యలో మాత్రమే తేడా ఉంటుంది. వాటినే మనం ఐసోటోప్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెనిగర్లో ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లం ఏది? విచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్? అంటే కరెక్ట్ ఆప్షన్ ఎస్టిక్ ఆమ్లం. వెనిగర్లో ఎస్టిక్ ఆమ్లం అనే రసాయనం అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక ఫార్ములా అంటే CaOCl2. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీటి అణువు యొక్క అణుద్రవ్యరాశి ఎంత? ఇక్కడ నీటి అణువు ఫార్ములా ఏంటి? H2O కదా. ఏమేమి ఉంటాయి? 2 హైడ్రోజన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఒక్కొక్క హైడ్రోజన్ది మనకి 1 అవుతుంది ద్రవ్యరాశి. నెక్స్ట్ ఒక్కొక్క ఆక్సిజన్ది ఇక్కడ 16 అవుతుంది. అంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 + 16 అంటే మొత్తం ఎంత? 18 అవుతుంది. ఓకేనా? అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుందంటే 18 అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ 18. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పదార్థం యొక్క 4వ స్థితిని ప్లాస్మా అంటారు. ఎస్, పదార్థం యొక్క 4వ స్థితిని ప్లాస్మా అంటారు. ఇక్కడ పదార్థాలకి ఎన్ని స్థితులు ఉంటాయి అంటే పదార్థాలకి మెయిన్గా మనకు తెలిసినవి 3 స్థితులు ఉంటాయి. ఒకటి ఘనస్థితి అంటే సాలిడ్ స్టేట్ అంటాం, నెక్స్ట్ ద్రవ స్థితి అంటే లిక్విడ్ స్టేట్ అంటాం, నెక్స్ట్ ఇంకొకటి వాయుస్థితి అంటే గ్యాస్ స్టేట్ అంటాం, వాయుస్థితి. ఓకేనా? ఈ 3 స్టేట్స్ మనకు తెలిసినవి. కానీ 4వ స్టేట్ కూడా ఉంటుంది, 4వ స్థితి కూడా ఉంటుంది, అది ప్లాస్మా స్థితి అంటాం. వేటికి ఉంటుంది ఈ ప్లాస్మా స్థితి అంటే మనకి నక్షత్రాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి ఈ ప్లాస్మా స్థితిలో ఉంటారు. ఓకేనా? పదార్థం యొక్క 4వ స్థితిని మనం ప్లాస్మా అంటాం. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, సూర్యుడు మరియు నక్షత్రాలు ప్లాస్మా స్థితి కారణంగా ప్రకాశిస్తాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. ఓకేనా? పదార్థం యొక్క 4వ స్థితిని ప్లాస్మా అంటాం, సూర్యుడు మరియు నక్షత్రాలు అనేవి ప్లాస్మా స్థితి కారణంగా ప్రకాశిస్తాయి. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది లోహాల భౌతిక ధర్మం కాదు? లోహాల యొక్క భౌతిక ధర్మం కానిది ఏది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ అంటున్నాడు. ఫస్ట్ ఏంటి? ద్వితిగుణం అంటే లస్టర్ అంటాం. సో ఇది మనకి లోహాల యొక్క ధర్మమే. నెక్స్ట్ తంతావత డక్టిలిటీ అంటాం, ఇది కూడా లోహాల యొక్క ధర్మమే. నెక్స్ట్ అగాధవర్ధనీయత, సో ఇది కూడా మనకి లోహాల యొక్క ధర్మమే, అంటే మ్యాలియబిలిటీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4th వన్, తక్కువ ద్రవీభవన స్థానం. ఎప్పుడైనా లోహాలకి ఎక్కువ ద్రవీభవన స్థానం లేదా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్ ఉండదు, ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అంటే ఎక్కువ ద్రవీభవన స్థానం ఉంటుంది. అంటే ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి? కింది వాటిలో ఏది కాదు అంటున్నాడు, అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తారు? అంటే మనందరికీ తెలుసు, చాలా ఈజీ క్వశ్చన్. నైట్రస్ ఆక్సైడ్ని మనం లాఫింగ్ గ్యాస్ అంటాం. వాట్ ఈస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పీరియాడిక్ టేబుల్లో 18వ గ్రూప్ మూలకాలను ఏమంటారు? 18వ గ్రూప్ మూలకాన్ని మనం ఏమంటామంటే
జడవాయువులు లేదా ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్ అంటాం. ఓకేనా, 18వ గ్రూప్ మూలకాన్ని మనం జడవాయువులు అని అంటాం, ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, నోబెల్ గ్యాసెస్ అని కూడా అంటాం. అందులో ఏమేమి ఉంటాయి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఉంటాయి. ఇవన్నీ కూడా 18వ గ్రూప్ మూలకాలు. వీటిని జడవాయువులు లేదా ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్ అంటాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గాలిలో ఏ వాయువు అత్యధిక శాతంలో ఉంటుంది? విచ్ గ్యాస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద ఎయిర్? అంటే మనకి గాలిలో ఏది ఎక్కువగా ఉంటుంది? నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నైట్రోజన్ అనేది 78% ఉంది. తర్వాత ఆక్సిజన్ 20.95% ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏముంటుంది? వాటర్ వేపర్ అనేది 1% ఉంది. తర్వాత ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ అనేది 0.93% ఉంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% ఉంది. అత్యధిక శాతం ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? సబ్స్టాన్స్ ఇచ్చారు, దానిలో ఉన్నటువంటి యాసిడ్ ఇచ్చారు. అంటే ఒక పదార్థంలో ఏ యాసిడ్ ఉంటుంది అనేది. నిమ్మలో ఏ యాసిడ్ ఉంటుంది అంటే మనందరికీ తెలుసు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చింతపండులో ఏ యాసిడ్ ఉంటుంది అంటే టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ టమాటోలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3142 3142 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ ఆక్సీకరణం చెందకుండా నిరోధించడానికి ఏ వాయువును నింపుతారు? విచ్ గ్యాస్ ఈస్ ఫిల్డ్ ఇన్ పొటాటో చిప్స్ ప్యాకెట్ టు ప్రివెంట్ ద చిప్స్ ఫ్రమ్ గెటింగ్ ఆక్సిడైజ్? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బంగాళాదుంపల యొక్క చిప్స్ ప్యాకెట్లలో మనము నైట్రోజన్ గ్యాస్ని నింపుతాం, ఎందుకంటే అవి ఆక్సీకరణం చెంది పాడవకుండా నైట్రోజన్ గ్యాస్ని నింపుతాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పదార్థం యొక్క స్థితులలో మార్పు ఒక భౌతిక మార్పు. ఓకేనా, పదార్థం యొక్క స్థితులలో మార్పు ఒక భౌతిక మార్పు. సో ఇది కరెక్టే మనకి, ఎందుకంటే ఘనం నుండి ద్రవం అనేది మనకు ఒక భౌతిక మార్పు. ఘనం నుండి ద్రవం అనేది ఒక భౌతిక మార్పు. సో ఇక్కడ మార్పులో 2 రకాలు ఉంటాయి. ఒకటి భౌతిక మార్పు, ఇంకొకటి రసాయన మార్పు. రసాయన మార్పు ఏదైనా మార్పు జరిగినప్పుడు ఉప ఉత్పన్నాలు కనుక ఏర్పడనట్లయితే, ఉప ఉత్పన్నాలు లేదా బై ప్రోడక్ట్స్ ఏర్పడనట్లయితే దాన్ని భౌతిక మార్పు అంటాం. నెక్స్ట్ ఏదైనా మార్పు జరిగినప్పుడు వాటిలో ఉత్పన్నాలు లేదా ప్రోడక్ట్స్ కనుక ఏర్పడినట్లయితే, కొత్త ప్రోడక్ట్స్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని రసాయన మార్పు అంటాం. సో ఇక్కడ మామూలుగా చూడండి, సాలిడ్ నుంచి లిక్విడ్ ఫామ్ అయింది అనుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఎలాంటి రసాయనిక చర్య జరగదు, ఎలాంటి కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుంటే H2O అనే ఉంటుంది ఫార్ములా. ఇక్కడ లిక్విడ్లో కూడా H2O అని ఉంటుంది, గ్యాస్లో కూడా వాటర్ వేపర్లో కూడా H2O అని ఉంటుంది. అంటే ఎలాంటి రసాయన మార్పు జరగదు. ఓకేనా, పదార్థం యొక్క స్థితిలో మార్పుని మనం ఏమంటామంటే భౌతిక మార్పు అంటాం. స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, భౌతిక మార్పుల్లో కొత్త పదార్థాలు ఏర్పడవు. ఎస్, నేను ఇప్పుడే చెప్పాను. సో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విచ్ సైంటిస్ట్ డిస్కవర్ ద ఎలక్ట్రాన్? అంటే మనకి జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ని కనుగొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ రూథర్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త పరమాణు కేంద్రకాన్ని మరియు ప్రోటాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అత్యంత తేలికైన మూలకం ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి హైడ్రోజన్ అవుతుంది. అత్యంత తేలికైనటువంటి మూలకం హైడ్రోజన్. సో ఇక్కడ ఆవర్తన పట్టిక లేదా పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు ఎవరంటే మెండలీఫ్. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన పట్టిక ఆధారం ఏంటంటే పరమాణు సంఖ్య. నిలువు వరుసలు ఏమంటాం? గ్రూపులు అంటాం. ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. నెక్స్ట్ అడ్డు వరుసలు ఏమంటాం? పీరియడ్లు అంటాం. ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. నెక్స్ట్ మొత్తం మూలకాలు ఎన్ని? 180. నెక్స్ట్ అత్యంత తేలికైన మూలకం ఏంటి అంటే హైడ్రోజన్. అత్యంత తేలికైన మూలకం ఏంటంటే హైడ్రోజన్. నెక్స్ట్ అత్యంత బరువైన సహజ మూలకం ఏంటంటే మనకి యురేనియం. అత్యంత బరువైన మూలకం యురేనియం. అత్యంత తేలికైన మూలకం హైడ్రోజన్. నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవలోహం ఏంటి? పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవలోహం పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ అలోహం ఏంటి?
బ్రోమిన్. ఓకేనా. అత్యధిక ద్రవీభవన స్థానం గల లోహం ఏంటంటే టంగ్స్టన్. నెక్స్ట్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏదంటే క్లోరిన్. నెక్స్ట్ అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏంటంటే మనకి ఫ్లోరిన్. నెక్స్ట్ జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు ఎక్కడ ఉంటాయి? 18వ గ్రూప్లో ఉంటాయి. నెక్స్ట్ హాలోజన్లు ఎక్కడ ఉంటాయి? 17వ గ్రూప్లో ఉంటాయి. నెక్స్ట్ క్షారలోహాలు ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ గ్రూప్లో ఉంటాయి. నెక్స్ట్ భూమిపై అత్యధికంగా లభించే లోహం ఏదంటే అల్యూమినియం. భూమిపై అత్యధికంగా లభించే మూలకం ఏదంటే అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్కేన్ల సాధారణ ఫార్ములా ఏమిటి? ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n+2. ఇది ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా. నెక్స్ట్ ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా అంటే CnH2n. CnH2n అనేది ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా. నెక్స్ట్ CnH2n-2. CnH2n-2 అనేది ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా. ఓకేనా. కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకి? CnH2n+2. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం ఏది? మీ అందరికీ తెలుసు ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యలో మురికి కణం చుట్టూ ఏర్పడే నిర్మాణాన్ని ఏమంటారు? ఇన్ ద క్లిన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫార్మ్డ్ అరౌండ్ ద డట్ పార్టికల్స్ కాల్డ్? అంటే కరెక్ట్ ఆప్షన్ మిసెల్ అంట. ఓకేనా. సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యలో మురికి కణం చుట్టూ ఏర్పడే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే మిసెల్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది మిసెల్. ఓకేనా. మురికి కణం చుట్టూ ఏర్పడేటటువంటిది నిర్మాణం, దీన్ని మిసెల్ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్యూజ్ వైర్ను సాధారణంగా ఏ లక్షణాలు గల పదార్థంతో తయారు చేస్తారు? ఏ ఫ్యూజ్ వైర్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఏ మెటీరియల్ హ్యావింగ్ విచ్ ప్రాపర్టీస్? అంటే కరెక్ట్ ఆన్సర్ అధిక నిరోధకత, తక్కువ ద్రవీభవన స్థానం, హై రెసిస్టెన్స్ మరియు లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి పదార్థాలతో ఫ్యూజ్ వైర్ని మనం తయారు చేస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చీమ కుట్టినప్పుడు అది మానవ శరీరంలోకి ఏ ఆమ్లాన్ని చొప్పిస్తుంది? వెన్ అన్ యాంట్ బైట్స్ విచ్ యాసిడ్ డస్ ఇట్ ఇంజెక్ట్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ? అంటే ఫార్మిక్ ఆమ్లం. ఎప్పుడైతే మనకి చీమ అనేది కుడుతుందో అది మన బాడీ లోపలికి ఫార్మిక్ ఆమ్లాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. అప్పుడే మనకి దురద లేదా నొప్పి అనేది కలుగుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో ఫస్ట్ రసాయనిక చర్య ఇచ్చారు, తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సంయోగ చర్య లేదా కాంబినేషన్ అంటాం. సంయోగ చర్య అంటే రెండు అణువులు కలిసి ఒకే అణువుగా ఏర్పడడం. ఇక్కడ చూడండి H2 మరియు O2 అనేది H2Oగా మారుతున్నాయి, అంటే రెండు అణువులు ఒక అణువుగా మారుతున్నాయి, అంటే దాన్ని సంయోగ చర్య అంటాం. 3తో మ్యాచ్ అవుతుంది. వియోగ చర్య అంటే ఒక అణువు రెండు అణువులుగా విడిపోవడం. ఓకేనా. ఇక్కడ CaCO3 కాల్షియం కార్బోనేట్ చూడండి CaO గాను CO2 గాను విడిపోతుంది. ఓకేనా. సో 1తో మ్యాచ్ అవుతుంది, దీన్ని వియోగ చర్య అంటాం. నెక్స్ట్ స్థానభ్రంశ చర్య అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి సబ్స్టిట్యూట్ అవడం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జింక్ నెక్స్ట్ కాపర్ సల్ఫేట్లో ఇక్కడ చూడండి జింక్ అనేది కాపర్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకేనా. జింక్ అనేది కాపర్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి CuSO4లో మనకి ఇక్కడ Cu ఉంది. సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ Cu ప్లేస్లో Zn ఉంది, అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి మార్చుకుంటాయి. దాన్ని ఏమంటామంటే స్థానభ్రంశ చర్య అంటాం. 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ద్వివియోగ చర్య. ద్వివియోగ చర్య అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. చూడండి ఇక్కడ AgNO3 NaCl, AgNO3 NaCl. చూడండి ఇక్కడ ఉన్నటువంటి Cl అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి NO3 అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇక్కడేమో Cl అనేది ఇక్కడ ఉన్నటువంటి Cl అనేది ఇక్కడ Ag దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే AgCl అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ NO3 అనేది సోడియం దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. సోడియం దగ్గరికి డిస్ప్లేస్ అవుతుంది, అంటే NaNO3 ఫామ్ అవుతుంది. దీన్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ లేదా ద్వివియోగ చర్య అంటాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. 3-1-2-4. 3-1-2-4 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది థర్మోప్లాస్టిక్ ఉదాహరణ? అంటే పాలిథిన్. ఓకేనా. పాలిథిన్ అనేది థర్మోప్లాస్టిక్కి ఉదాహరణ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ బెకలైట్ అనేది థర్మోసెట్టింగ్ పాలిమర్కి ఉదాహరణ. ఓకేనా. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ. ఇక్కడ పాలిథిన్ ఏమో థర్మోప్లాస్టిక్ ఉదాహరణ. థర్మోప్లాస్టిక్ ఇక్కడ చూడండి థర్మోప్లాస్టిక్ ఉదాహరణ. అదే బెకలైట్ తీసుకుంటే థర్మోసెట్టింగ్. గుర్తుపెట్టుకోండి, తేడా ఉంది ఇక్కడ. థర్మోప్లాస్టిక్ ఏమో పాలిథిన్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏమో బెకలైట్. ఇక్కడ పాలిథిన్తో మనం ఏం తయారు చేస్తాం? ఇక్కడ కవర్స్ అలాంటివి తయారు చేస్తాం, బ్యాగ్స్ తయారు చేస్తాం. ఓకేనా. బెకలైట్తో ఏం తయారు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో వస్తువులు ఉంటాయి కదా, వాటికి హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఒక ప్లాస్టిక్తో తయారు చేస్తాం. ఆ ప్లాస్టిక్ ఏంటంటే బెకలైట్. ఓకేనా. కిచెన్లో వస్తువులు ఉన్నాయి కదా, వాటి యొక్క హ్యాండిల్స్ని మనము బెకలైట్తో తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా
స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, స్విచ్చెస్ కానివ్వండి, నెక్స్ట్ ప్లగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం బెకలైట్తో తయారు చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1, సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సోడియం అత్యంత చర్యాశీలత గల లోహం మరియు గాలి నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మీరు సోడియంని బయట ఉంచుతారో అప్పుడు అది గాలితోనూ మరియు గాలిలో ఉన్న తేమతో రియాక్షన్ జరిపి అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేఫ్గా ఉంచడం కోసం సోడియంని ఎందులో ఉంచుతారంటే కిరోసిన్లో ఉంచుతారు. సోడియంని కిరోసిన్లో ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పండ్లను కృత్రిమంగా పండించడానికి సాధారణంగా ఉపయోగించే వాయువు ఏది అంటే ఆప్షన్ సి ఎసిటిలిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చితే దాని pH విలువ ఎంత ఉండే అవకాశం ఉంది? నేను ఇంతకుముందే చెప్పా, ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చింది అనుకోండి అది క్షారం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నీలి లిట్మస్ను మనకి ఎరుపు రంగులోకి మార్చింది అనుకోండి అది ఆమ్లం అవుతుంది. క్షారానికి pH ఎంత ఉంటుందంటే >7 ఉండాలి, >7 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఆమ్లానికి pH ఎంత ఉంటుందంటే <7 ఉండాలి. ఓకేనా. క్షారానికి ఏమో >7 ఉండాలి, నెక్స్ట్ ఆమ్లానికి ఏమో <7 ఉండాలి. ఏమంటున్నాడు, ఒక ద్రవం ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చితే అదేమవుతుంది మనకి, ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చిందంటే క్షారం అవుతుంది. ఓకేనా. క్షారానికి pH ఎంత ఉండాలి అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి, 7 కంటే కూడా ఎక్కువగా ఉండాలి. pH అనేది 7 కంటే కూడా ఎక్కువగా ఉండాలి. అంటే 7 కంటే ఎక్కువ ఏముంది ఇక్కడ, D10 అనేది ఎక్కువ ఉంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హెమటైట్ ఏ లోహం యొక్క ముడి ఖనిజం అంటే ఇనుము యొక్క ముడి ఖనిజం. హెమటైట్ అనేది ఇనుము యొక్క ముడి ఖనిజం. సో ఇక్కడ చూడండి కొన్ని లోహాలు ఇచ్చారు, వాటి యొక్క ముఖ్యమైన ముడి ఖనిజాలు ఇచ్చారు. చూడండి, ఇనుము యొక్క ముడి ఖనిజం హెమటైట్, నెక్స్ట్ అల్యూమినియం యొక్క ముడి ఖనిజం బాక్సైట్, నెక్స్ట్ చూడండి రాగి యొక్క ముడి ఖనిజం కాపర్ పైరేట్స్, నెక్స్ట్ జింక్ యొక్క ముడి ఖనిజం జింక్ బ్లెండ్, నెక్స్ట్ సీసం యొక్క ముడి ఖనిజం గెలీనా, నెక్స్ట్ పాదరసం యొక్క ముడి ఖనిజం సినబార్ అంటాం, నెక్స్ట్ తగరం యొక్క ముడి ఖనిజం కాసిటరైట్ అంటాం, నెక్స్ట్ మెగ్నీషియం యొక్క ముడి ఖనిజం మ్యాగ్నసైట్ అంటాం, నెక్స్ట్ కాల్షియం యొక్క ముడి ఖనిజం సున్నప్రాయి అంటాం, నెక్స్ట్ సోడియం యొక్క ముడి ఖనిజం రాతి ఉప్పు అంటాం, నెక్స్ట్ వెండి యొక్క ముడి ఖనిజం అర్జెంటైట్ అంటాం, నెక్స్ట్ లేదా హార్న్ సిల్వర్ అంటాం, నెక్స్ట్ బంగారం యొక్క ముడి ఖనిజం అంటే సిల్వోనైట్, నెక్స్ట్ కాలవేరైట్. సిల్వోనైట్ అండ్ కాలవేరైట్ అనేవి బంగారం యొక్క ముడి ఖనిజాలు. నేను ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ ముడి ఖనిజం మాత్రమే చెప్పా, ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి, వీడియో పాజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది ద్రవ స్థితిలో ఉండే అలోహం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ లిక్విడ్ స్టేట్ అంటే బ్రోమిన్ అనేది ద్రవ స్థితిలో ఉన్నటువంటి అలోహం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏమిటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలత కిరణాలను శోషించుకొని భూమిపైన ఉన్నటువంటి జీవరాశులను కాపాడుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. గాలి మరియు తేమతో తీవ్రంగా చర్య జరిపే సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు? ఇంతకుముందే చెప్పారు, కెరోసిన్లో నిల్వ చేస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫినాప్థలిన్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగుని ఇస్తుంది అంటే గులాబీ రంగుని ఇస్తుంది. ఫినాప్థలిన్ సూచిక అనేది క్షార ద్రావణంలో గులాబీ రంగుని ఇస్తుంది. చూడండి, ఇది గులాబీ రంగు అంటే ఫినాప్థలిన్ సూచికను క్షార ద్రావణంలో ఉంచినప్పుడు మనకి గులాబీ రంగుని ఇస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ ఈథేన్ అనేది సంతృప్త హైడ్రోకార్బన్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాదరసం యొక్క ముడి ఖనిజం ఏది? వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ అంటే సినబార్ అనేది పాదరసం యొక్క ముడి ఖనిజం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక ఆవర్తన పట్టికలో పీరియడ్లలో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ లోహ స్వభావం తగ్గుతుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. ఆధునిక ఆవర్తన పట్టికలో మనకి పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ మనకి లోహ స్వభావం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రాన్లను కోల్పోయే ప్రవృత్తి తగ్గుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆక్సిజన్ యొక్క 2 పరమాణువుల మధ్య ఎన్ని బంధాలు ఉంటాయి అంటే ఆక్సిజన్ యొక్క 2 పరమాణువుల మధ్య 2 బంధాలు ఉంటాయి. అంటే దాన్ని ద్విబంధం అంటాం లేదా డబుల్ బాండ్ అంటాం. ఓకేనా. సో ద్విబంధం లేదా డబుల్ బంధం. అదే నైట్రోజన్ తీసుకున్నాను అనుకోండి, 3 బాండ్స్ ఉంటాయి, దాన్నే త్రిబంధం అంటాం. ఇక్కడ చూడండి, నైట్రోజన్ అయితే త్రిబంధం,
ఓకేనా. ఏకబంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకున్నారు అనుకోండి, F2 ఏకబంధం ఉంటుంది. ఓకేనా. ఆక్సిజన్ యొక్క 2 పరమాణుల మధ్య మనకి 2 బంధాలు ఉంటాయి, దాన్నే ద్విబంధం లేదా డబుల్ బాండ్ అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి అంటే చూడండి, CaSO4 ఆఫ్ H2O, CaSO4 ఆఫ్ H2O. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన ఫార్ములా మరియు నేమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, మెటల్ ఇచ్చారు, దాని యొక్క ముడి ఖనిజం ఇచ్చారు. ఫస్ట్ అల్యూమినియం చూడండి, అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏంటి, బాక్సైట్ 3తో మ్యాచ్ అవుతుంది. ఇనుము యొక్క ముడి ఖనిజం ఏంటి అంటే హెమటైట్ అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సీసం యొక్క ముడి ఖనిజం ఏంటి అంటే గెలీనా 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జింక్ యొక్క ముడి ఖనిజం ఏంటి అంటే చూడండి కాలమైన్ అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 3124 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పరమాణువు యొక్క K మరియు L కక్షలు పూర్తిగా నిండి ఉంటే ఆ పరమాణువులో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే ఆప్షన్ సి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా K కక్షలో 2 ఎలక్ట్రాన్స్, L కక్షలో ఎప్పుడు కూడా 8 ఎలక్ట్రాన్స్ అనేవి నిండుతాయి. K కక్షలో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ L కక్షలో 8 ఎలక్ట్రాన్స్ అనేవి నిండుతాయి. అంటే మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి K కక్షలో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ L కక్షలో 8 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి M కక్షలో మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. M కక్షలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ N కక్షలో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ 2 8 10 18 2 8 10 18 ఓకేనా. ఒకవేళ వాడు ఇట్లా కూడా అడగొచ్చు, KLMN కక్షల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడగొచ్చు. 2 + 8 అంటే 10, నెక్స్ట్ 10 + 10 20, 20 + 18 మొత్తం 38 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొత్తం 38 ఎలక్ట్రాన్స్ ఉంటాయి KLMNలో. నెక్స్ట్ ఓన్లీ K అంటే 2 ఉంటాయి. నెక్స్ట్ KLM కలిసి 10 ఉంటాయి. నెక్స్ట్ K + L + M అంటే మొత్తం ఎన్ని ఉంటాయి 18 ఉంటాయి. నెక్స్ట్ K + L + M + N అంటే మొత్తం ఎన్ని ఉంటాయి 38 ఉంటాయి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్టిక్ ఆమ్లం యొక్క 5 to 8% సజల ద్రావణాన్ని ఏమంటారు అంటే కరెక్ట్ ఆప్షన్ వెనిగర్ అంటాం. ఎస్టిక్ ఆమ్లం యొక్క 5 to 8% సజల ద్రావణాన్ని మనం ఏమంటామంటే వెనిగర్ అంటాం. వాట్ ఈస్ ఏ 5 to 8% యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ కాల్డ్ అంటే వెనిగర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది భౌతిక మార్పుకు ఉదాహరణ అంటే చూడండి, ఇక్కడ ఇనుము తుప్పుపట్టడం ఇది రసాయనిక చర్య. ఇనుము తుప్పుపట్టడం అనేది రసాయనిక చర్య, అంటే ఆక్సిజన్కి మరియు ఐరన్కి మధ్య చర్య జరుగుతుంది. నెక్స్ట్ కాగితం మండించడం, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ రియాక్షన్ జరుపుతాయి. కాగితం అంటే కార్బన్ అనుకోండి. నెక్స్ట్ ఇది మండించినప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి CO2 రిలీజ్ అవుతుంది. అంటే మనం కాగితం మండించినప్పుడు CO2 అనేది రిలీజ్ అవుతుంది కార్బన్ ఆక్సిజన్ రియాక్షన్ జరిపి. ఓకేనా. ఇక్కడ ఇనుము తుప్పు పట్టడం అంటే ఐరన్కి మరియు ఆక్సిజన్కి రియాక్షన్ జరుగుతుంది, ఇది కూడా రాసాయనిక చర్య. నెక్స్ట్ నీరు ఆవిరిగా మారడం అనేది రసాయనిక చర్య కాదు, ఇది భౌతిక మార్పు. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాలు పెరిగా మారడం అంటే ఇక్కడ లాక్టోజ్ అనేది మనకి ఎలా మారుతుందంటే లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది, ఇది కూడా రసాయనిక చర్య. కేవలం భౌతిక మార్పు అంటే నీరు ఆవిరిగా మారడం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పీరియాడిక్ టేబుల్లోని మొదటి గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారు అంటే క్షారలోహాలు అంటాం. మొదటి గ్రూప్ మూలకాలని మనం క్షారలోహాలు అంటాం. రెండవ గ్రూప్ మూలకాలను ఏమంటాం క్షారమృత్తికా లోహాలు అంటాం. నెక్స్ట్ 17th గ్రూప్ మూలకాలను ఏమంటాం హాలోజన్లు అంటాం. 18th గ్రూప్ మూలకాలను ఏమంటాం జడవాయువులు అంటాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అయానిక సమ్మేళనాలు అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. అయానిక సమ్మేళనాలు అనేవి అధిక ద్రవీభవన స్థానం, అధిక బాష్పీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, అయానిక సమ్మేళనాల్లో అయాన్ల మధ్య బలమైన అంతర అయానిక ఆకర్షణ బలాలు ఉంటాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ద్రావణం యొక్క pH విలువ 13 అయితే ఆ ద్రావణం, నేను ఇంతకుముందే చెప్పాను, pH అనేది 7 కంటే ఎక్కువగా ఉంటే అది ఎప్పుడు కూడా క్షారం అవుతుంది. ఓకేనా, క్షారం అవుతుంది. ఓకేనా, pH విలువ అనేది ఎప్పుడు కూడా 7 కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం అవుతుంది. సో 13 అంటే దాదాపుగా బలమైనటువంటి క్షారం అవుతుంది. ఎప్పుడు కూడా 10 కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బలమైన క్షారం. 7 కంటే ఎక్కువ ఉంటే, ఇప్పుడు 7 to 10 మధ్యలో ఉంటే బలహీన క్షారం. 10 కంటే ఎక్కువ ఉంటే బలమైనటువంటి క్షారం. 13 అంటే దాదాపుగా
14కి చాలా దగ్గరగా ఉంది. సో బలమైనటువంటి క్షారం అవుతుంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సారీ ఇక్కడ బలమైనటువంటి ఆమ్లం కాదు, బలమైనటువంటి క్షారం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేను బలమైన క్షారం అని చెప్పి బలమైన ఆమ్లాన్ని టిక్ చేశాను. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టపాకాయలకు ఆకుపచ్చ రంగును ఇవ్వడానికి ఏ మూలకం యొక్క లవణాలను ఉపయోగిస్తారు? ద సాల్ట్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంపార్ట్ ఏ గ్రీన్ కలర్ టు ఫైర్ వర్క్స్. అంటే మనం బేరియం యొక్క సాల్స్ని ఉపయోగిస్తాం. టపాకాయల్లో ఆకుపచ్చ రంగు ఇవ్వడానికి బేరియం యొక్క సాల్స్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 283. ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎప్పుడైతే మీకు ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఇలా నెంబర్స్లో ఇస్తాడో పరమాణు సంఖ్య కావాలంటే వాటన్నిటిని సమ్ చేయండి. 2 + 8 + 3 అన్నిటిని కూడండి. సో ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. ఓకేనా, 13 అనేది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఇలా నెంబర్స్లో ఇచ్చి పరమాణు సంఖ్య కనుక కనుక్కోమంటే సింపుల్గా వాటిని సమ్ చేయండి, అంటే కూడండి అన్నిటిని. సో ఎంత వస్తే అంత. సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే అలోహం ఏది? అంటే కరెక్ట్ ఆప్షన్ సల్ఫర్. సల్ఫర్ను మనం రబ్బర్ యొక్క వల్కనైజేషన్లో ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ కాంపౌండ్ ఇచ్చారు, దాని యొక్క యూజ్ ఇచ్చారు. ఫస్ట్ ఎస్టిక్ ఆమ్లం దేనికోసం ఉపయోగిస్తామంటే ఆహారాన్ని ప్రిజర్వ్ చేయడానికి, ఆహారాన్ని రక్షించడానికి ఉపయోగిస్తాం, ఆహారాన్ని పరిరక్షించడానికి ఉపయోగిస్తాం. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ దేనికోసం ఉపయోగిస్తామంటే సబ్బుల తయారీలో ఉపయోగిస్తాం. 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇథనాల్ మద్యపానీయాలు మరియు ద్రావణిగా ఉపయోగిస్తాం. మద్యపానీయాల్లో మనం ఇథనాల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద్రావణిగా కూడా దీన్ని ఉపయోగిస్తాం. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే దీన్ని యాంటాసిడ్గా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ రాస్తాడు, యాంటాసిడ్స్. సో ఒక సిరప్ రాస్తాడు, ఆ సిరప్లో ఏముంటుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇది యాంటాసిడ్గా పనిచేస్తుంది. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2143 అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరమాణువులో న్యూట్రాన్ను కనుగొన్నది ఎవరు? అంటే నేను ఇంతకుముందే చెప్పాను. సో చాడ్విక్. పరమాణువులో న్యూట్రాన్ కనుగొన్నది చాడ్విక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇనుప వస్తువులపై జింక్ పూత వేయడాన్ని ఏమంటారు? సో మనకి మామూలుగా ఇనుప వస్తువులపైన, ఐరన్ వస్తువులపైన మనం జింక్ పూత పూస్తాం. ఎందుకు పూస్తామంటే రస్ట్ రాకుండా. సో దాన్ని ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం. దాన్నే మనం గాల్వనైజేషన్ అంటాం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వంట పాత్రల హ్యాండిల్స్ తయారీకి బెకలైట్ని ఉపయోగిస్తారు. నేను ఇంతకుముందే చెప్పాను, వంట పాత్రల హ్యాండిల్ తయారు చేయడానికి, స్విచ్లు మరియు ప్లగ్స్ తయారు చేయడానికి మనం బెకలైట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. బెకలైట్ ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మరియు అధమ ఉష్ణవాహకం. సో ఇది కూడా కరెక్ట్, నేను ఇంతకుముందే చెప్పాను. బెకలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఓకేనా, మనకి ఇథిలిన్ అనేది థర్మోస్టాటిక్ ప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అండ్ థర్మోస్టాటిక్ ప్లాస్టిక్. ఓకేనా, బెకలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, ఇది అధమ ఉష్ణవాహకం. ఓకేనా, సో బెకలైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హ్యాండిల్స్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్స్. నెక్స్ట్ బెకలైట్ ఈజ్ ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అండ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని ఏ ఆమ్లాన్ని అంటారు? అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది ద్రవస్థితిలో ఉండే లోహం? అంటే మనందరికీ తెలుసు పాదరసం, మెర్క్యూరీ అంటాం. ద్రవస్థితిలో ఉండే లోహం ఏదంటే పాదరసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8 అవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7 అవుతుంది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 4 అవుతుంది. నెక్స్ట్ ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9 అవుతుంది. నెక్స్ట్ నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10 అవుతుంది. నెక్స్ట్ చూడండి, బోరాన్ యొక్క పరమాణు సంఖ్య 5 అవుతుంది. నెక్స్ట్ బెరీలియం యొక్క పరమాణు సంఖ్య 4 అవుతుంది. నెక్స్ట్ లీథియం యొక్క పరమాణు సంఖ్య 3 అవుతుంది. నెక్స్ట్ హీలియం యొక్క పరమాణు సంఖ్య 2 అవుతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ హైడ్రోజన్, హీలియం, లీథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకేనా, సో ఇవన్నీ కూడా 1 to 10 వరకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, 1 to 10 వరకు మీకు పరమాణు సంఖ్య గురించి అడిగే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి 8 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పదార్థం నేరుగా ఘనస్థితి నుండి వాయు స్థితికి మారే ప్రక్రియను ఏమంటారు? సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ చేంజింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ అంటే మనకి ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కర్పూరాన్ని మీరు కాల్చినప్పుడు డైరెక్ట్గా సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నీటిలో కరిగినప్పుడు
హైడ్రోజన్ అయాన్లు ఇచ్చే పదార్థాలను ఏమంటారు? ఎప్పుడైనా ఒక నీటిలో కరిగినటువంటి పదార్థం అనేది H+ అయాన్లు కనుక ఇచ్చినట్లయితే దాన్ని యాసిడ్ అంటాం. లేకపోతే ఏదైనా ఒక పదార్థం నీటిలో కరిగినప్పుడు OH- అయాన్లను ఇస్తే కనుక దాన్ని క్షారం అంటాం. గుర్తుపెట్టుకోండి. సో నీటిలో H+ అయాన్లు ఇచ్చే పదార్థాన్ని యాసిడ్ అంటాం, నీటిలో OH- అయాన్లు ఇచ్చే వాటిని క్షారాలు అంటాం. సో ఆమ్లాలు లేదా యాసిడ్స్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది ట్రిపుల్ బాండ్ లేదా త్రిక బంధమును కలిగి ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ఏ ట్రిపుల్ బాండ్ అంటే చూడండి, ఇక్కడ ఈథేన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈథీన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈథైన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ మీథేన్ అంటే ఓన్లీ ఒక కార్బన్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ట్రిపుల్ బాండ్ అంటే ఈథైన్లో ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ 1, ఐసోబార్లు వేర్వేరు పరమాణు సంఖ్యలను కలిగి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే మనకి. సో నెక్స్ట్, ఐసోబార్లు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉంటాయి. ఎప్పుడైనా ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటేనేమో మనకి అటామిక్ నెంబర్ అనేది లేదా పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ద్రవ్యరాశి నెంబర్ అనేది లేదా ద్రవ్యరాశి సంఖ్య అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఐసోబార్లు అంటున్నాడు. ఐసోబార్లు అంటే పరమాణు సంఖ్యలు డిఫరెంట్గా ఉంటాయి, ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి సేమ్ ఉంటాయి. ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి సేమ్ ఉంటాయి. సో రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది కృత్రిమ ఫైబర్ కాదు అంటే పత్తి, ఓకే, లేదా కాటన్. సో దీన్ని మనం సహజంగా పండిస్తాం. ఇది కృత్రిమమైనది కాదు. ఓకేనా, సహజంగా న్యాచురల్గా పండిస్తాం. సో మిగతావన్నీ నైలాన్ కానివ్వండి, రేయాన్ కానివ్వండి, నెక్స్ట్ పాలిస్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కృత్రిమ ఫైబర్లకి ఉదాహరణ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్గా మార్చడానికి గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్లుగా మార్చడం కోసం, ఓకేనా, సల్ఫైడ్ ధాతువులను ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్లుగా మార్చడం కోసం మనం అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించడాన్ని లేదా వేడి చేయడాన్ని ఏమంటామంటే భర్జనము అంటాం. ఓకేనా, భర్జనం లేదా రోస్టింగ్ అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, సిమెంట్ యొక్క ప్రధాన ఘటకం ఏది అంటే మనందరికీ తెలుసు లైమ్ స్టోన్ లేదా సున్నప్రాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టూత్పేస్ట్ యొక్క స్వభావం ఏమిటి అంటే క్షార స్వభావం. టూత్పేస్ట్కి క్షారక స్వభావం ఉంటుంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ టూత్పేస్ట్ అంటే బేసిక్ క్యారెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక రసాయనిక చర్య యొక్క రేటును పెంచే కానీ చర్యలో పాల్గొనని పదార్థాన్ని ఏమంటారు? ఎప్పుడైనా కూడా చూడండి, ఒక రసాయనిక చర్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ నైట్రోజన్ని మరియు హైడ్రోజన్ని రియాక్షన్ జరిపిస్తే మనకి అమ్మోనియా వస్తుంది. సో ఇక్కడ ఇవి రెండు కూడా క్రియాజనకాలు. నెక్స్ట్ ఇది క్రియాజన్యం. ఓకేనా, ఇవేమో రియాక్టెంట్స్, ఇదేమో ప్రోడక్ట్. ఇదేమో ప్రోడక్ట్. సో ఇది క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు కానీ చర్య యొక్క వేగాన్ని పెంచుతుంది. ఓకేనా, చర్య రేటును పెంచుతుంది లేదా చర్య యొక్క వేగాన్ని పెంచుతుంది. దాన్ని ఏమంటామంటే క్యాటలిస్ట్ లేదా ఉత్ప్రేరకం అంటాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 84th క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? లోహం ఇచ్చారు, తర్వాత దాని యొక్క ప్రాపర్టీ ఇచ్చారు. ఫస్ట్ సోడియం అనేది ఏంటంటే కత్తితో కోయగల మృదువైనటువంటి లోహం, సాఫ్ట్ మెటల్ దట్ క్యాన్ బి కట్ విత్ ఏ నైఫ్ అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్రోమిన్ అనేది ద్రవ స్థితిలో ఉన్నటువంటి అలోహం అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వెండి అనేది విద్యుత్కు ఉత్తమమైనటువంటి వాహకం అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పాదరసం అంటే ద్రవ స్థితిలో ఉన్నటువంటి లోహం అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 3124 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పెన్సిల్ లెడ్ తయారీలో ఉపయోగించే కార్బన్ రూపాంతరం ఏది? ఏదంటే గ్రాఫైట్. విచ్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పెన్సిల్ లెడ్ అంటే గ్రాఫైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వెల్డింగ్ కోసం ఉపయోగించే వాయువుల మిశ్రమం ఏది? విచ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ అంటే కరెక్ట్ ఆప్షన్ బి ఆక్సిజన్ అండ్ ఎసిటైలిన్ గ్యాసెస్ యొక్క మిశ్రమాన్ని మనం వెల్డింగ్ కోసం ఉపయోగిస్తాము. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో సజల ద్రావణంలో విద్యుత్తును ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ విశ్లేషాలు అంటారు. ఎస్, ఇది మనకి కరెక్టే. సజల ద్రావణంలో విద్యుత్తును
ప్రవహింపజేసేటటువంటి పదార్థాలను మనం ఏమంటామంటే విద్యుత్ విశ్లేషాలు అంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆమ్లాలు, క్షారాలు, నెక్స్ట్ లవణాలు మంచి విద్యుత్ విశ్లేషాలు. సో ఇది కూడా కరెక్టే, మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది అత్యంత తంతావత గల లోహం? అంటే కరెక్ట్ ఆప్షన్ బంగారం. ఓకేనా, గోల్డ్ అనేది అత్యధికంగా డక్టిలిటీ లేదా తంతావతను కలిగి ఉంటుంది. ఆప్షన్ టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పరమాణు యొక్క ప్లమ్ ఫుడ్డింగ్ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? పరమాణువు యొక్క ప్లమ్ ఫుడ్డింగ్ నమూనాను ఎవరు ప్రతిపాదించారంటే మనకి జేజే థామ్సన్. ఓకేనా, పుచ్చకాయ నమూనా అంటాం. ఇక్కడ చూడండి, దీన్నే పుచ్చకాయ నమూనా అంటాం. ఓకేనా, పరమాణువును పుచ్చకాయతో పోలుస్తూ ఒక నమూనాను ప్రతిపాదించడం జరిగింది. ఎవరు? జేజే థామ్సన్. దాన్నే ప్లమ్ ఫుడ్డింగ్ నమూనా అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద్రవాలను మరియు వాయువులను కలిపి ఏమంటారు? ద్రవాలను మరియు వాయువులను కలిపి మనం ఏమంటామంటే ప్రవాహులు లేదా ఫ్లూయిడ్స్ అంటాం. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లం చర్య జరిపి ఏర్పరిచే సమ్మేళనాలను ఏమంటారు? ఎప్పుడు కూడా ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు చర్య జరిపి మనకి ఎస్టర్లని ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆక్వారీజియా అనేది ఏ రెండు ఆమ్లాల మిశ్రమం? ఆక్వారీజియా అనేది మనకి గాఢ నైట్రిక్ ఆమ్లం మరియు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంల యొక్క మిశ్రమం అవుతుంది. ఇక్కడ గాఢ నైట్రిక్ ఆమ్లం అంటే HNO3, నెక్స్ట్ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HCl. ఓకేనా, 1:3 నిష్పత్తిలో ఈ రెండింటిని కలిపితే మనం దాన్ని ఆక్వారీజియా అంటాం. ఓకే, నిష్పత్తి కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. HNO3నేమో 1 నిష్పత్తిలో, నెక్స్ట్ HCl ఏమో 3 నిష్పత్తుల్లో తీసుకుంటే దాన్ని మనం ఆక్వారీజియా అంటాము. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకే అణుఫార్ములా ఉండి విభిన్న నిర్మాణాలు గల సమ్మేళనాలు ఏమంటారు? అంటే ఐసోమర్లు అంటాం. ఒకే అణుఫార్ములా ఉండాలి, విభిన్న నిర్మాణాలు ఉండాలి, వాటిని మనం ఏమంటామంటే ఐసోమర్లు అంటాం. 94th క్వశ్చన్, నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం పెరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. మనకి నీటిలో ఉప్పును కరిగించినప్పుడు బాష్పీభవన స్థానం పెరుగుతుంది. నెక్స్ట్, నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ద్రావణం యొక్క ఘనీభవన స్థానం తగ్గుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం నీటిలో ఉప్పును కరిగిస్తామో దాని యొక్క బాష్పీభవన స్థానం అనేది పెరుగుతుంది. ఉప్పును నీటిలో కరిగించినప్పుడు బాష్పీభవన స్థానం పెరుగుతుంది, కానీ ఘనీభవన స్థానం అనేది తగ్గుతుంది. ఉప్పును నీటిలో కరిగించినప్పుడు దాని యొక్క బాష్పీభవన స్థానం పెరుగుతుంది, కానీ ఘనీభవన స్థానం అనేది తగ్గుతుంది. అంటే చూడండి, రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అలోహాలు సాధారణంగా ఏ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి? వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై నాన్ మెటల్స్? అంటే ఆమ్ల ఆక్సైడ్లు. ఓకేనా, అలోహాలు అనేవి ఆమ్ల ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అదే లోహాలు అనేవి క్షార ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అలోహాలేమో ఆమ్ల ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి, నెక్స్ట్ లోహాలేమో మనకి క్షార ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాస్టిక్ మనీ అని దేనిని అంటారు? అంటే క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డులను ప్లాస్టిక్ మనీ అంటారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ పదార్థం ఇచ్చారు, దాని యొక్క రసాయనిక స్వభావం ఇచ్చారు, కెమికల్ నేచర్ ఇచ్చారు. ఫస్ట్ మానవ రక్తం కొద్దిగా క్షారంగా ఉంటుంది. ఓకేనా, స్లైట్లీ బేసిక్ అంటాం. 4th మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ నిమ్మరసం అనేది మనకి బలహీన క్షారం, వీక్ యాసిడ్ అంటాం. అంటే 1th మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ స్వచ్ఛమైన నీరు అనేది తటస్థంగా ఉంటుంది. అంటే 2th మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది బలమైనటువంటి క్షారంగా పనిచేస్తుంది. అంటే 3th మ్యాచ్ అవుతుంది. అంటే 4, 1, 2, 3 అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదార్థాలు వాటి యొక్క pH విలువ చూడండి. జీర్ణాశయంలోని ఆమ్లానికి మనకి 1.5 నుంచి 3.5 pH ఉంటుంది. నిమ్మరసానికి 2.4 pH ఉంటుంది. వెనిగర్కి 2.9 pH ఉంటుంది. కాఫీకి 5.0 pH ఉంటుంది, అంటే 5 pH ఉంటుంది. పాలకి 6.6 pH ఉంటుంది. స్వచ్ఛమైన నీటికి 7 ఉంటుంది pH అనేది. నెక్స్ట్ మానవ రక్తానికి 7.35 నుంచి 7.45 ఉంటుంది. సబ్బు నీటికి 10 ఉంటుంది pH. అమోనియాకి 11 ఉంటుంది. బ్లీచ్కి 12.5 ఉంటుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్కి 14 ఉంటుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కాంపౌండ్స్, వాటి యొక్క pH వాల్యూస్. సో గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే అలోహం ఏదంటే బ్రోమిన్. సో ఇది 2 times రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజనేషన్ ప్రక్రియలో నూనెలను కొవ్వులుగా మార్చడానికి ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు? అంటే మనం నికెల్ అనే ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తాం. అంటే
నూనెల యొక్క హైడ్రోజనీకరణంలో మనం నికెల్ని యూజ్ చేస్తాము. నూనెలను కొవ్వులుగా మార్చడాన్ని మనం ఏమంటామంటే హైడ్రోజనేషన్ అంటాం. దానిలో ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తామంటే నికెల్ అనే ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తాము. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది సంకలన చర్యకు లోనవుతుంది? సో సంకలన చర్య అనగానే మీకు పాలిమర్స్ గుర్తు రావాలి. కింది వాటిలో ఏది పాలిమర్స్ని ఫామ్ చేస్తుంది అంటే మనకి ఈథీన్ అనేది పాలిమర్స్ని ఫామ్ చేస్తుంది. అది మాత్రమే సంకలన చర్యకు లేదా ఎడిషన్ రియాక్షన్కు లోనవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఇప్పటివరకు కెమిస్ట్రీలో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్. మిగతా 4 వీడియోస్లో మనం మిగతా 400 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను చాలా వీడియోస్ అనేవి కొంచెం రిస్క్ అయినా కూడా ఎక్కువ వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ లైక్ కూడా చేయండి. సో ఎంత రెస్పాన్స్ ఉంటే అంత ఎక్కువగా కష్టపడి వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.